విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న విశాఖ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 6:50 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని అక్కడి నుంచి నౌకాదళ అతిథి గృహానికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న విశాఖ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 6:50 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని అక్కడి నుంచి నౌకాదళ అతిథి గృహానికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 12 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనమవుతారని సమాచారం. ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానితో పాటు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుడిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్ర యూనివర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు. నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో టాప్ 100లో రాష్ట్రానికి చెందిన 6 విద్యార్థులు ర్యాంకులు సాధించడంపై వారికి శుభాకాంక్షలు తెలిపారు. 19వ ర్యాంకు సాధించిన డి కార్తిక్ రామ్ కిరీటి, 56వ ర్యాంక్ సాధించిన కె మోహిత శ్రీరామ్, 59వ ర్యాంక్ సాధించిన డి సూర్యచరణ్, 64వ ర్యాంక్ సాధించిన పి అవినాష్, 70వ ర్యాంక్ సాధించిన వై సమీర్ కుమార్, 92వ ర్యాంక్ సాధించిన టి శివమణిదీప్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. దేశ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్తులో ప్రజలకు సేవలు అందించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ముందంజ వేస్తుందని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందిందని చెప్పారు. గతంలోలా సభలు, సమావేశాలంటూ హడావిడి బటన్లు నొక్కటం వంటివి లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు చేరుతున్నాయన్నారు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందిందని, ఇది గత వైకాపా ప్రభుత్వం కంటే 2465 లక్షల విద్యార్థులు అదనంగా లబ్ధి పొందారన్నారు. గతంలోలా సభలు, సమావేశాలంటూ హడావిడి బటన్లు నొక్కడం వంటివి లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు చేరుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తే ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం వస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలో అమలు దిశగా కూటమి ప్రభుత్వం ముందంజ వేస్తోందన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత 72% ఉందని, దీనిని మెరుగుపరచాల్సి ఉందన్నారు. 2047 స్వర్ణాంధ్ర సాధనలో చదువు కీలకమని, మన ప్రాంతంలోనే యువతకు ఉపాధి దక్కుతుందన్నారు. రేపటి రోజున మనం స్వర్ణాంధ్ర 2047 మనం చేర్చుకోవాలంటే 2047 కల్లా మనం ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనం చదువుపైనే మనం ఆధారపడి ఉండాలి. మన నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటే, మన స్కిల్ మనం బిల్డప్ చేసుకుంటే అప్పుడే మనం ఆ విధంగా ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం అద్భుతంగా మన బిడ్డను తీర్చిదిద్దుతాం. మన నియోజకవర్గంలో 22,383 విద్యార్థులకు 32,7,45,000 రూపాయలు మన నగదు తల్లికి వందనం ద్వారా అందించబోతున్నాం. తెనాలి మున్సిపాలిటీలో 12,157, తెనాలి రూరల్ మండలంలో 6,748, కొలిపర మండలంలో 4,409 విద్యార్థులకు సగటున 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు, 7,45,000 రూపాయలు అందిస్తున్నాం. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కోరుకునే విధంగా వారికి ఆ చదువు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడ కూడా మనకి విద్యార్థులు నిరాశతోటి లేదా సమాజంలో మనకి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేసుకుని వీళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కూటమి ప్రభుత్వం డ్రగ్స్ గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. నేడు యువత ఎక్కువగా డ్రగ్స్ గంజాయికి బానిసలు కావటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు డ్రగ్స్ గంజాయి నియంత్రణకు ఈగల్ టీంను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నో డ్రగ్ నో ఎడిక్షన్ అనే నినాదం అందరిలో ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయవాడలో మారథాన్ రన్ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ఈ మారథాన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఈగల్ టీమ్ హెడ్ రవికృష్ణ, ఇస్కాన్ ప్రతినిధి చక్రధరి దాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం వాకథాన్ ఏర్పాటు చేశారన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారి ఆయుష్ కూడా తరిగిపోతుందని చెప్పారు. జీవితంలో యువత ఎందుకు పనికి రాకుండా పోతున్నారని అన్నారు. కొంతమంది ధనదాహానికి అమాయకుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు డ్రగ్స్ గంజాయి నియంత్రణకు ఈగల్ టీంను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఏపీలో గత 5 ఏళ్లుగా గంజాయి డ్రగ్స్ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి రవాణాను నిరోధించామని అన్నారు. అనేక చోట్ల మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఇది సిన్సియర్గా ఒక రాజకీయంగా చెప్పడం కాదు. మీరు ఆ ప్రాంతాలకు ఏ ప్రాంతాలు అయితే గత 5 సంవత్సరాలు మరి డ్రగ్స్తో లేకపోతే గంజాయితో విచ్చలవిడితనంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు. ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు తగ్గుముఖం పట్టిందనే భావన అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వాలు దీని మీద మనం సమాజంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం చైతన్యపరిచినా ప్రభుత్వాలు దీన్ని కఠినంగా తీసుకోకపోతే మన ఈ చైతన్యం కొంతవరకు ఉపయోగపడుద్ది తప్ప శాంతం ఉపయోగపడదు. ఈ రోజున ఇటు చైతన్యం మన ప్రజల్లో కల్పించే చైతన్యం, అటు ప్రభుత్వం కూడా దానికోసం ఆ నో డ్రగ్ అనే కాన్సెప్ట్ని దాని మీద కఠినంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజం బాగుపడితే ఆ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాజానికి ఉపయోగపడ చేయగలుగుతారు. అందువలన ప్రతి ఒక్కళ్ళు ఈ నో డ్రగ్ నో ఎడిక్షన్ అని చెప్పి దానికి మనం ప్రతినబూని ముందుకు సాగాల్సిన అవసరం ఉందండి. ఈగల్ టీమ్ హెడ్ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ చర్యల్లో భాగంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసిందని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే 1972కి కాల్ చేయాలని సూచించారు. ప్రతి తల్లి ఈగల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తమ పిల్లలు మత్తుకు బానిసలు కాకుండా చూడాలని రవికృష్ణ కోరారు. మనకి ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా సుమారుగా 45,000 స్కూల్స్ కాలేజెస్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఒక 10 మంది అంటే ఇంకా 8 మంది విద్యార్థులు, 2 అధ్యాపకులు ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం. వర్క్షాప్స్, అదేవిధంగా రాబోయే ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో చేయబోతున్నాం. ఇప్పటికే అన్ని స్కూల్స్కి వాటికి కూడా సర్క్యులర్స్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. చాలా చోట్ల కార్యక్రమాలు మొదలైంది. దాని పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా కఠినంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా చాలా చోట్ల దాడులు చేయడం, దాంట్లో అరెస్టులు చేయడం, వెహికల్స్ సీజ్ చేయడం, అదేవిధంగా ఇటీవల కాలంలోని ఎవరైతే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ చేపడుతున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా సుమారుగా 12 కేసుల్లో కూడా ఇటీవల కాలంలోని ఆస్తులు జప్తు చేయడం జరిగింది. మరింత కఠినంగా వ్యవహరిస్తారు భవిష్యత్తులో. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ లేకుండా యువతకు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సరే డ్రగ్స్ అనే విధానం మీకు కనిపించినప్పుడు 1972కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇస్కాన్ ప్రతినిధి చక్రధరి దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నామని తెలియజేశారు. మత్తు జీవితాలను చిత్తు చేస్తోందని చెప్పడానికే ఈ మారథాన్ రన్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎందుకంటే ఒక వ్యక్తి డ్రగ్ ఎడిక్ట్ అయితే, ఒక వ్యక్తి చనిపోతే ఒక ఫ్యామిలీ డ్రగ్ ఎడిక్ట్ అయితే మొత్తం కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఎక్కడో వినేది, ఇప్పుడు ప్రతి వీధిలో వింటున్నాం, ప్రతి స్ట్రీట్లో వింటున్నాం అన్నమాట. కాబట్టి ప్రభుత్వం దీనికి ముందుకు వచ్చి సంకల్పించి ఈగల్ టీమ్ అని ఏర్పాటు చేసింది. చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్. సో దానికి ఒక
ఒక పౌరుడిగా మా బాధ్యత మా ఇస్కాన్ సంస్థ తరపు నుంచి మేము సహకరించాలనుకున్నాము. అందుకనే ఈ యొక్క వాకథాన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. ఇక్కడ 1000 మంది రిజిస్టర్ అయ్యారు దీనికి. సో దీంట్లో భాగంగా ఈ రథయాత్రలో భాగంగా కూడా ఎవ్రీవేర్ మేము యాంటీ అడిక్షన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసి సమాజంలో ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామి అంటే మనం తీసుకోకపోవడం అంటే మనం దాన్ని అవాయిడ్ చేయడం మాత్రమే కాదు, ఎక్కడ మనకి ఏ సందేహం ఉన్నా సరే జనాలు ఈగల్ టీమ్ సపోర్ట్ తీసుకునే విధంగా అంటే ఈగల్ టీమ్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఏర్పరచడం జరిగింది. కాబట్టి దాని వంతుగా మేము రథయాత్ర సందర్భంగా మేము సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. హరే కృష్ణ. సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కుసంస్కృతి జగంది అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. తల్లికి వందనం పథకం అమలు వైసీపీకి మరణ శాసనం లాంటిదన్నారు. దేశంలోనే అత్యధికంగా నెలకు 4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనది మాత్రమే అని అన్నారు. గుంటూరులో శనివారం జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్డాణం హరిబాబు నాయుడు సన్మాన సభకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎంపీలను పట్టుకుంటే పదవులు వస్తాయని చాలా మంది అనుకుంటారని, ఎవరైతే కష్టపడి పనిచేశారో వారిని గుర్తించి పదవి ఇస్తారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను ఒకే విధంగా చూసే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ఎన్ని కష్టాలు ఆర్థిక సమస్యలు ఉన్నా పట్టుదల కృషితో పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం వర్ధిల్లుతుందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కారణమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు ఎంతవరకైనా వెళ్తారన్నారు. తల్లికి వందనం పథకం అమలు వైసీపీకి మరణ శాసనం లాంటిదన్నారు. దేశంలోని అత్యధికంగా నెలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తోన్న రాష్ట్రం మనది మాత్రమే అని అన్నారు. భవిష్యత్తులో జగన్ లాంటి వ్యక్తులు సమాజంలోకి రాకుండా చూసుకోవాలన్నారు. నిన్న చేసినటువంటి తల్లికి వందనం వైసీపీకి మరణ శాసనం రాసిద్ది అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేది ముఖ్యంగా ఉపయోగపడేది ఎవరికంటే మైనారిటీ సోదరులకు. 3-4 పిల్లలు ఉండే వాళ్ళకంటే చరిత్రలో కూడా ఎవరు ఊహించుండరు. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరిగి ఉండదు. డబ్బులు ఉన్నాయా రాష్ట్రంలో అంటే డబ్బు లేదు. మరి మ్యాజిక్ ఎలా జరుగుతూ ఉంది అర్థం చేసుకోండి. అంటే ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలైనా ఉన్నా కూడా పంటి నిండా పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఈరోజు తల్లికి వందనం శ్రీ నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డబ్బులన్నీ ఎత్తుక్కొని వచ్చి చేసి ఈరోజు నిన్న దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడి ఇంట్లో పడ్డాయి. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరించడం మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. యోగా సాధన ద్వారా శరీరానికి మరింత శక్తి చేకూరుతుందన్నారు. లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఐసీడీఎస్, ఫిషరీస్ విభాగం ఉద్యోగులు, అధికారులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా సాధనకు కేటాయించేలా చూసుకోవాలని, రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు యోగాసనాలను ఆచరించడం ఉత్తమ మార్గం అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దినచర్యల్లో యోగా సాధన భాగంగా చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో మానసిక ఒత్తిడితో పాటు శారీరక శ్రమ అధికమై అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమించవచ్చునని ఇది పరిశోధనలో తేలిందని అన్నారు. యోగా సాధన శరీరానికి నూతన శక్తిని ఇస్తుందన్నారు. రుగ్మతల నుండి రక్షణ పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల సాధనే ప్రధానమన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం 5,000 మంది శిక్షకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రెగ్నెంట్ లేడీస్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం చాలా ఉంటుందంట. ఇది యోగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓకే, కాబట్టి ఇటువంటివి అంటే బాస్పట్ల వేసుకొని కూర్చున్నలాగా రెండు కాళ్ళు జోడించి నమస్కారంతో కూర్చున్నారు కదా, అది భద్రాసన. సో అటువంటి అది చేస్తే నార్మల్ డెలివరీ అవుతాయంట. సో అది అలాగే ఈ తొడ దగ్గర ఉన్న కొవ్వులు అవేమో అన్నీ కరిగిపోతాయి. సో చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఆసనానికి ఒక బెనిఫిట్ ఉన్నాయి. ఓకే, అది మనం కనుక వాళ్ళకి చెప్పి బాగా నేర్పిస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో సొసైటీ బాగుంటుంది. ఇవన్నీ బాగా ఎందుకు ఉండాలంటే మనము వికసిత్ భారత్, విజన్ ఆంధ్రప్రదేశ్ని అచీవ్ చేయాలి.
అచీవ్ చేయాలంటే మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రతి ఒక్క పనిలో మనం ప్రొడక్టివిటీ పెంచినప్పుడు మొత్తం సమాజంలో ఆర్థిక వృద్ధి అలాగే సామాజిక వృద్ధి అవుతుంది. అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు, ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి గురించి ఆలోచించి దీనికి సహకరిస్తేనే ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఈ వేదికలో ప్రతిరోజు ఒక్కొక్కరు తీసుకొచ్చి చేయించడము అదే ఉద్దేశం. ఈరోజు జరిగింది యాక్చువల్లీ యోగా శిబిరం కాదు, ఇది యోగా ప్రాక్టీస్ శిబిరం. సో మీకు అందరికీ ఈ ప్రోటోకాల్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఆఫీసర్స్ కాబట్టి బ్యాక్ హోమ్ వెళ్ళి అక్కడ మీ కుటుంబ సభ్యులకి, మీ ఆఫీసెస్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది చేయించాలి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వ్యవస్థలపై నమ్మకం లేదు అని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలు ధ్వంసం చేసేవారిని, కోర్టు ఫైళ్లు తగలబెట్టేవారిని, హత్య చేసి డోర్ డెలివరీ చేసేవారిని జగన్ హీరోలను చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన జగన్ను నమ్ముకుని తప్పులు చేసిన నందిగం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వంశీ లాంటి వారంతా జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. జగన్ కూడా జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. వాళ్ళు చేసిన తప్పుని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం వల్ల తప్పు కాకుండా పోయిందనో, లేకపోతే వాళ్ళు చేసేటువంటి తప్పులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చని నువ్వు ప్రోత్సహించడమో, లేకపోతే నేరస్తులు మొత్తం చేత నేరాలు చేయించడమో కనుక చెబితే, గతంలో సంవత్సరం క్రితమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ నేర ప్రవృత్తిని, నీ నేర ఆలోచనని, నీ నేర ప్రక్రియల మొత్తాన్ని గమనించి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు సక్రమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం పాలన చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, నిరుద్యోగకి, మహిళలకి, తల్లులకి అందరికీ మేలు చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో కూడా కనీసం విఘ్నతతోటి వ్యవహరించకుండా తప్పుడు పద్ధతిలో నీ అబద్ధపు సాక్షి ద్వారా ప్రచారం చేసేటువంటి పద్ధతి నీకు అదొక ఆయుధం అనుకుంటావు. ఆ ఆయుధమే నీకు ఉరితాడేపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కొంచెమైనా మహిళల పట్ల గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, కొమ్మినేని షరతులతో వచ్చాడు. సుప్రీంకోర్టు చాలా షరతులు పెట్టింది, తీవ్రంగా అతన్ని మందలించింది. వాటిని ప్రచారం చేయకపోయినా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు తల్లికి వందనం అమలులో తప్పుడు నిబంధన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బి సత్యబాబు అన్నారు. ఆదాయ పరిమితిని పెంచాలని, రేషన్ కార్డులు లేని వారికి కూడా పథకం వర్తింపజేయాలని అన్నారు. తప్పుడు నిబంధనలతో తల్లికి వందనం, కోతలు ఆపాలని, ఉచిత విద్య అందరికీ అందించాలని, పశ్చిమ నగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ నుండి గొల్లపాలెం గట్టు ప్రాంతం వరకు నిన్న సాయంత్రం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బి సత్యబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని కూటమి నేతలు వాగ్దానం చేశారన్నారు. వాగ్దానం చేసి ఒక ఏడాది 2024-25 ఎగ్గొట్టి 2025-26 విద్యా సంవత్సరం అమలు ప్రకటించి నేడు పెద్ద ఎత్తున తప్పుడు నిబంధనలను విధించి గత ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు కొనసాగిస్తూ 15,000కు బదులుగా 13,000కు కుదించి ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి, నగరంలో 25,000 కుటుంబాలకు అనర్హతలు ప్రకటించి అన్యాయం చేయడం తగదని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు నెలవారీ ఆదాయం తప్పుడు విధానమని, కనీసం 26,000 రూపాయలు లేనిదే సామాన్యుడి జీవితం కష్టంగా మారిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 3 లక్షల ఆదాయ పరిమితిని పెంచాలని, రేషన్ కార్డు లేని వారు కూడా పథకం వర్తింపచేయాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేస్తామని హామీ అమలు చేయకుండా కేవలం 40% మాత్రమే చేయడం విద్యార్థులను మోసగించడం అన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంపుదల చేయకుండా, పర్మనెంట్ చేయకుండా, సమాన పనికి సమాన జీతం ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు కోత పెట్టడం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడం మంచిది కాదన్నారు. పేద విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు ఈ పెరిగిన ఫీజులతో అల్లాడిపోతున్నారు. ఈ ప్రభుత్వాలకి చెప్తుంటే మీరు ఏదైతే తల్లికి వందనంతో 13,000 రూపాయలు ఇస్తున్నారో ఆ 13,000 రూపాయలే అన్ని కాలేజీల్లో ఫీజులు అమలు చేసే విధంగా మీరు చట్టం చేయండి. అటువంటి చట్టాలు చేయకుండా కార్మికులకి పని గంటలని మరి 8 గంటల నుంచి 12 గంటలు పెంచే చట్టాలు చేస్తున్నారు. ఫీజులు తగ్గించే చట్టాలు చేయండి, రేట్లు తగ్గించే చట్టాలు చేయండి.
అప్పుడు కార్మికుల కుటుంబాలకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, విద్యార్థులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పశ్చిమ నగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, సంవత్సరం అవుతుంది, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసింది కూటమి ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు ఆ కాలేజీ ఊసి లేకుండా పోతుంది. తక్షణం పశ్చిమ నగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులను కూడా ఆదుకోవాలని ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకి సిపిఎంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. అర్బన్లో 10,000, సిటీలో 12,000 ఆదాయం మించితే తల్లికి వందనం ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఒక పక్క కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి 21,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి. కానీ ఇప్పటికి కూడా 10,000 దాటితే మీరు సంక్షేమ పథకాలు కనీస వేతనం 21,000 అయితే మీరు 10,000, 12,000 ఎట్లా పెడతారని మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే షరతులు విధించారో ఆ షరతులన్నీ కూడా సడలించాలి. మరి అందరి విద్యార్థులకు కూడా మీరు ఇస్తానన్న మాట ప్రకారం అందరి విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వాలి. దాంతోపాటుగానే పూర్తి ఫీజు రియంబర్స్ మేము ఇస్తామని చెప్పారు. కాలేజీ అకౌంట్లోకి మేము వేస్తాం, విద్యార్థులు ఎవరు కూడా ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి గతంలో అధికారంలోకి రాకముందు చెప్పారు. మరి ఈరోజు పూర్తి ఫీజు రియంబర్స్ పోయింది, మేము సగం కడతామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పూర్తి ఫీజు రియంబర్స్ మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని టీడీపీ 43వ డివిజన్ నాయకులు, మహిళలు పేర్కొన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా జగన్ 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో పిల్లలు అందరికీ డబ్బులు ఇస్తున్నారని అన్నారు. పాఠశాలలో చేరిన వెంటనే నగదును జమ చేయడంతో ప్రతి ఒక్క తల్లి సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ ఊర్మిళా నగర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి డబ్బులు వేసి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందన్నారు. లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు భరోసా ఇచ్చిందని, పిల్లలు తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని నింపిందన్నారు. ఇది ఒక గొప్ప విషయం ఏమిటంటే యావత్తు భారతదేశంలో కూడా ఏ నాయకుడు చేయనటువంటి యొక్క గొప్ప ప్రజా సంక్షేమ పథకం కింద దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేంటంటే ఇది ప్రజలకి ఎంతో ఉపయోగపడి సహకారంగా ఉండే విద్య అనేది, ప్రైవేటు విద్య అనేది అందుబాటులో ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాదు ఈ యొక్క ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరు కూడా ఈ పథకాన్ని అమలు చేయలేరని ఈరోజు మనం గ్రహించవలసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్క రూపాయిని కూడా చాలా విలువగా, వాల్యుబుల్గా ఖర్చు పెడతారని మనం ఈ సందర్భంగా చూడవచ్చు. డబ్బు వేయటం చాలా సంతోషకరంగా ఉంది. సూపర్ 6 పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తల్లికి వందన పథకంలో భాగంగా ఎటువంటి షరతులు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమలు చేశారు. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. మనం 67.27 లక్షల మంది విద్యార్థులకి తల్లుల ఖాతాల్లో గతంలో 42 లక్షల మందికే వేశారు. ఇప్పుడు 25 లక్షల మంది అదనంగా ఈసారి లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం 87.740 కోట్లు ఇస్తే గతంలో 5,540 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదనంగా ఇప్పుడు 3,205 కోట్లు అదనంగా ఈ పథకంలో బాగా ఖర్చు పెడుతున్నాం. అంటే ఈ లెక్కన 5 ఏళ్ళ కాలానికి వాళ్ళకంటే 16,000 కోట్లు ఎక్కువగా ఇస్తున్నాం. సంక్షేమమైన అభివృద్ధి చేయాలన్న అది కూటమి ప్రభుత్వమే సాధ్యం, అది చంద్రబాబు నాయుడుకే సాధ్యం. వివాహమై 2 పిల్లలు ఉన్న యువతిని బ్రోకర్లు పెళ్లి కాని అమ్మాయిగా చూపించి 4 లక్షల రూపాయలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని కర్ణాటకకు చెందిన గుణం దుర్గాప్రసాద్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం 4 బ్రోకర్ల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకుని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలతో కలిసి పల్లవి అనే యువతిని చూడటానికి వచ్చాడు. యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. యువతి తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం 2 లక్షల రూపాయలు
రూపాయలు, బ్రోకర్లకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే బ్రోకర్లు కాదని విజయవాడలోనే చేయాలని దుర్గగుడిలో వివాహం చేయించారు. అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయారు. వెళ్లిన దగ్గర నుంచి పల్లవి దుర్గా ప్రసాద్ను దూరం పెడుతుండటం అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లై 2 పిల్లలు ఉన్నారని, తనను 5 రోజులు కాంట్రాక్ట్కు మాట్లాడుకున్నారని, 50,000 ఇస్తామని 35,000 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది. దీనితో మోసపోయినట్లు గ్రహించి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భవాని ఒక ఆవిడ, శాలిని ఒక ఆవిడ, అప్పారావు అని ఆటో తోలుతాడు, పార్వతి ఒక ఆవిడ. ఈ 4 పేరు మాకు తెలుసు. పెళ్లి ఎక్కడ చేశారండి? దుర్గమ్మ గుడిలో చేసాం. ఏ తారీఖున చేశారు? 5వ తారీఖుని. ఎంత అమౌంట్ ఇచ్చారు? ఆ టైంలో పెళ్లి అయినప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చారు? 3 లక్షలు ఇచ్చాం. 3 లక్షలు ఇచ్చారు. టోటల్ 4 లక్షల రూపాయలు ముట్టినాయి వాళ్ళకి. మేము అక్కడ ఖర్చు పెట్టుకున్నది ఒక 6 లక్షలు అయింది. 10 నుంచి 11 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇవాళ 12 మంది వచ్చాం కార్లు వేసుకొని, 2 కార్లు వేసుకొని. ఇవాళ ఏం లేదంటే 50,000 అవుతుంది మా ఖర్చు. వాళ్ళు చిన్న రైతులు, ఎవరో ఒకళ్ళ దగ్గర గుమస్తా చేసి చేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు అవుతలేదు, ఈ అమ్మాయి చూపించారు, మాకు ఇంటికాడ వాళ్ళ అమ్మకు బాగాలేదు అని చెప్పారు. చెప్తే సర్లే అమ్మ బాబు బాగాలేదు అంటున్నారో, అమ్మ బాగాలేదు అంటున్నారో, సర్లే 2 లక్షలు పోతే పని ఆవిడకిద్దాం, 2 లక్షలు ఈ బోకర్లు చూపించిన వాళ్ళు తింటారని చేసాము. చేశాక వాళ్ళకి 35,000 రూపాయలు ఇచ్చారని ఆ పిల్ల అంటుంది. మాకు 35,000 ఇచ్చారు, 35,000 తెచ్చిచ్చామంటే తెచ్చిచ్చేస్తాము, కనవి బోకర్లో ఇది మీరు మాట్లాడుకోండి అంటుంది. ఇలాగే ఫిక్స్ చేసుకుంటా పోతే ఒక రకమైన రైతు ఏమవుతారు? పెళ్ళి ఉన్న వాళ్ళకల్లా ఇలా చేసుకుంటూ పోతుంటే ఈ బోకర్లో ఇది నడిచేది ఎలాగని 7వ తారీఖుని అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. మేము 7వ తారీఖున ఫంక్షన్ అయిపోయాక 8వ తారీఖుని ఫస్ట్ నైట్ చేద్దామని చేసాము. ఇక్కడ మేము కర్ణాటక వచ్చాను, నాకు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, ఇది ఇంకో వారం దాకా నువ్వు 4 రోజుల దాకా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నది. ఈ కుర్రోడు సర్లే కర్ణాటక ఆంధ్ర నుంచి వచ్చింది, కర్ణాటకలో ఉన్న అమ్మాయి మరి అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా మనం ఇచ్చేయకూడనేసి ఈ కుర్రోడు ఏం మాట్లాడలేదు. ఆ పిల్లకి ఏం కావాలో ఒక్క జత బట్టలు వేసిరాలేదు. మళ్ళీ 10,000 రూపాయలు బట్టలు తెచ్చారు అక్కడ అమ్మాయికి. అక్కడ కాటికలో తీసుకున్నాం, మా ఏరియాలో తీసుకొని బట్టలు కట్టి పెట్టాం. ఎసుకోపోదాం చాలా ట్రై చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.